తర్వాత రఘురాయ్ తోటి నాకున్న అనుబంధము అదొక విచిత్రమైన అనుబంధము. నేను ఇవాళ ఒక ఫోటోగ్రాఫర్గా ఎంతో కొంత అచీవ్ చేసి ఇవాళ ఒక స్టేజ్లోకి నిలబడి నా కాళ్ళ మీద నేను నిలబడి బతకడానికి అది రఘురాయ్ ఫోటోలు నన్ను ఇన్స్పైర్ చేసినాయి. అట్లనే నేను ఒక ఫోటో జర్నలిస్ట్గా సెటిల్ కావడానికి కూడా అది చాలా యూజ్ అయింది. అది ఆ తర్వాత రఘురాయ్కి నాకున్న అనుబంధం ఏంటంటే అప్పుడు ఈ బాబ్రీ మసీద్ డిమాలిషన్ అప్పుడు నాకు ఎప్పుడు ఉండే, అరే వాళ్ళు ఎక్కడెక్కడో పోయి కవర్ చేస్తారు, ఢిల్లీ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి, అంటే మనం హైదరాబాద్లో ఎందుకు కవర్ చేయలేకపోతున్నాం, ఈసారన్నా కంపల్సరీగా నేను కవర్ చేయాలి. అన్నిటికంటే ఏంటంటే రఘురాయ్ లాంటోడు అసలు ఒక డిస్ప్యూటెడ్ సైట్లో ఎట్లా పనిచేస్తాడు, ఆయనని వెంబడించాలి, ఆయన ఎలా వర్క్ చేస్తాడు చూడాలి అని చెప్పేసి నా తాపత్రయంతో నేను అసలు బేసిక్గా బాబ్రీ మసీద్ డిమాలిషన్ 1992 డిసెంబర్ 5th రోజు 6th రోజు అయింది, 5th నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా రఘురాయ్కి తెలియదు, ఒక యంగ్ ఫోటోగ్రాఫరు రఘురాయ్ని వెంబడించి తిరుగుతున్న సంగతి రఘురాయ్కి కూడా తెలియదు. అంత డిస్ప్యూటెడ్ సైట్లో కూడా రఘురాయ్ ద వే హీ ఈజ్ లుకింగ్ అనేది అసలు అద్భుతమైన ఒక సాధువు. అంత గొడవలో కూడా ఆయన చేతిలో ఉన్న ఒక చిన్న పాత్ర నెత్తి కింద పెట్టుకొని పండుకొని ఉంటే ఈయన కింది నుంచి ఫోటో తీసేది. ఆ తర్వాత ఏంటంటే రఘురాయ్ కొడుకు నితిన్ రాయ్ కూడా ఆ ఫంక్షన్కి వచ్చాడు. అది ఆ సైట్ డిస్ప్యూటెడ్ సైట్కి, అందులో కూడా వాళ్ళ కొడుకుకి ఎట్లా తీయాలి అని చెప్పే ఫోటో అది మిస్ అయినా, కానీ వాళ్ళిద్దరిని ఒక చిత్రంలో అయితే నేను బంధించగలిగిన అక్కడ. ఇక తర్వాత ఇమీడియట్గా అరౌండ్ 6th రోజు అరౌండ్ 11:30కి ఇక అదంతా ఇది నోట్తో చెప్పేది కూడా కాదు, చూడాల్సిందే అది. ఆ టెన్షన్లో నేను ఏంటంటే వెనక సైడు వెళ్ళి లోపలికి పోవడానికి ట్రై చేసి అట్లా నేను ఒక సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫర్గా అయినాను. అయితే ఏంటంటే ఎప్పుడో అది 92లో జరిగింది. ఆ ఫోటోలు నేను ఏం తీసినా అనేది వాళ్ళందరికీ అప్పటికి ఢిల్లీలో నా గురించి తెలిసింది. అరే రవీందర్ రెడ్డి అనేటోడు ఒకడు హైదరాబాద్లో, ఎందుకంటే అప్పటికే నాది లాతూర్ ఎర్త్క్వేక్, దీని తర్వాత బాబ్రీ మసీద్ ఫస్ట్ 92లో, అంతకుముందు కొండపల్లి సీతారామ ఇంటర్వ్యూ, తర్వాత 93లో లాతూర్ ఎర్త్క్వేక్. నేను 97లో నిజాం కాలేజ్కి వచ్చాడు రఘురాయ్ గారు. నిజాం కాలేజ్కి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇట్లా రవీందర్ రెడ్డి ఫోటోగ్రాఫర్, అరే మై జాంతాము అది ఇది అన్నాడు. అంటే నేను మిమ్మల్ని కలవాలి అని అంటే కాకతీయ హోటల్ మేము అజావ్ అనగానే అప్పుడు నేను ఈ 2 ఫోటోలు, రఘురాయ్ ఫోటోలు, రఘురాయ్ బాబ్రీ మసీద్ అది డిమాలిషన్ అప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఆ 2 పిక్చర్లు తీసుకెళ్ళి ఆయనకు చూపిస్తే హీ వాజ్ షాక్డ్ అండ్ స్టన్డ్ అన్నట్టు. ఇంకా అప్పటి నుంచి ఆయన ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి వచ్చినా నాకు ఫోన్ చేస్తుండే, నన్ను అకంపెనీ చేస్తుండే. నన్ను కూడా ఎన్నోసార్లు తిట్టిండు కూడా. ఏంటంటే अरे तू कमर्शियल फोटोग्राफी में जाके थोड़ा खराब हो गया, नहीं तो और अच्छा कुछ काम करते थे. అంటే అప్పటికే నేను వెడ్డింగ్ 97లో ఐ మెట్ విత్ యాక్సిడెంట్. నేను వెడ్డింగ్ సైడ్కి వెళ్ళిపోయి తర్వాత నా బుక్స్ నా ఇది అట్లా నా జర్నీ యాజ్ ఎ జర్నలిస్ట్గా నడుస్తున్నా కూడా అంత ఫుల్ టైంలో కాకుండా కొంత టైమే చేసుకోగలిగాను. కానీ రఘురాయ్ ఏంటంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఒక గొప్ప గుణం ఏంటంటే ఫోటోగ్రఫీ అంటే అది తప్పితే ఇంకా వేరే ఏ దాని గురించి ఆయన ఏం మాట్లాడు. అంటే ప్రతిరోజు పని చేస్తుండే. ఆయన ఎక్కడికి పోయినా కూడా మెడలో కెమెరా ఉంటుండే. మెడలో కెమెరా అంటే ఏదో క్యాబ్ పెట్టి కాదు, ఎప్పుడు అది ఆన్లోనే ఉంటుండే. ఆయన వర్క్ చేస్తూనే ఉంటుండే. ఆయన చేసినంత వరకు ఎవరు ఎప్పుడు కూడా అంటే ఏ ఫోటోగ్రాఫర్ కూడా నాకు తెలిసి ఆయనకి దరిదాపుల్లో కూడా పోతారేమోనని నేనైతే అనుకోను. అన్నిటికంటే ఏంటంటే ఆయన దగ్గర నాకు నచ్చింది కూడా ద ఫియర్లెస్నెస్. ఒక ఫోటోగ్రాఫర్కి కావాల్సింది ఏంటంటే ద ఫియర్లెస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మెడలో కెమెరా ఉన్నప్పుడు చాలాసార్లు మనము బిడియపడతాం, అంటే అయ్యో తీయొద్దా అదా అనేది ఒక బిడియపడతాం. ఆయన అట్లా అసలు పడడు. ఎందుకు అంటే ఆయన ఇంకొక మాట కూడా చెప్తాను నేను, మన మదర్ తెరీసా ఫోటోలు తీస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ఏంటంటే నో ఓన్లీ లేడీస్ని మేము అలౌ చేస్తాం, జెంట్స్ని అలౌ చేయము అంటే ఆయన అన్నాడు, నేను లేడీస్ ఏంది జెంట్ ఏంది, ఆమె ఫోటోగ్రాఫర్, నాకు అట్లాంటి జెండర్ డిస్క్రిమినేషన్ ఏందని చెప్పి అట్లా కన్విన్స్ చేసి
ఆ వర్క్ ఆమెతో తిరిగి ఉండగలిగి చేయగలిగిండు. అట్లా ఒక గొప్ప మంచి పర్సనాలిటీ ఆయనది. ఈవెన్ ఈ డోంట్ బిలీవ్ లాస్ట్ ఒక 6-7 ఇయర్స్ కింద కూడా ఆయనతో నేను గోల్కొండ ఫోర్ట్ వెళ్ళినప్పుడు కూడా నేను ఎక్కలేకపోయినా ఆయాసపడుతూ ఆయన చక ఆయన ఎక్కిండు. ఆయన ఇల్లు కూడా కుతుబ్ మినార్, ఆయన ఇంట్లో కూర్చుంటే కుతుబ్ మినార్ అట్లా కనపడుతుంటుంది. అది ఒక గొప్ప క్యారెక్టర్. ఒకసారి ఆయనతో నేను తిరుమలలో కూడా నేను వెళ్ళాను ఆయనతోటి. తిరుమల మీద కూడా వర్క్ చేశాము. అప్పుడు ఏంటంటే ఆయన తిరుమల లోపల ఈ మన హెయిర్ మన ఏది దాని తీసే దగ్గరికి వచ్చేసరికి ఆడ రిస్ట్రిక్షన్ కదా కెమెరా, అది రిస్ట్రిక్షన్ అని చెప్పి ఆయన వెనక ముందు ఆడుతుంటే నేనే ఆయనని ఏం కాదండి సార్ మెడలో కెమెరా వేసుకుందాం, దాని మీద టవల్ కప్పుదామని చెప్పి టవల్ కప్పి తీసుకుపోయి మొత్తం ఫోటోలు తీపించినాను ఆయన లోపల. ఇక అప్పుడు నన్ను అరే తూ బడా బద్మాష్ అని నన్ను కామెంట్ చేస్తుండే. మళ్ళీ మీదికెళ్ళి నాకు అరే సార్ అయినా ఫోటోగ్రాఫర్ అంటే ఇట్లా వాడికి ఆ టాక్ట్ఫుల్నెస్ అనేది అవసరము. ప్రతి ఒక్క దగ్గర పోయినప్పుడు ఫోటోలు తీయడమే కాదు, ఆ ఫోటోలు తీసినవి బయటపడడము, ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా మనం పోవడము అని ఎప్పుడు గైడ్ చేస్తుండే. నేను కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా కొత్త వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుండే. అట్లా కందుకూరి రమేష్ బాబు కూడా ఆయన మీద చాలా వర్క్ చేశాడు. ఒక 1 year పైన తిరిగి మొన్న ఈ మధ్యలో కూడా రీసెంట్గా అమర్ రమేష్ అని ఇది చెన్నైలో ఒక ఫోటోగ్రాఫర్ మీనాక్షి మన మధుర మీనాక్షి టెంపుల్ మీద వర్క్ చేయడానికి కూడా నేను పరిచయం చేసి ఆ పర్మిషన్స్ అవన్నీ ఇచ్చాను. ఏదైనా ఒక గొప్ప ఏది ఫోటోగ్రాఫరు అంటే అంత వెర్సటైల్గా కూడా వర్క్ చేశాడు. అది అందరికీ కూడా మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను. ఆయన లాస్ అన్నది అది ఏ విధంగా కూడా ఎవరు తీయలేంది. ఒకటి ఏంటంటే మనం కూడా లైఫ్ టైం బతికినంత కాలము ఒక సబ్జెక్ట్ మీద ఏదో దాని మీద మనము వర్క్ చేసి ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఎస్పెషల్లీ మనం తెలంగాణలో ఒకటి ఏంటంటే మన తెలంగాణలో ఎన్నో అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. మనము ఏదో విధంగా వాటిని ప్రజలలోకి తీసుకుపోవడానికి అంటే ఒక న్యూస్ పేపర్ ఫోటోగ్రాఫర్గా మనకి ఎప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కాకుండా కూడా మనం ఏదో విధంగా ఏది ఎగ్జిబిషన్స్ అనో ఇదనో కొంత సీరియస్ వర్క్ కూడా మనము అంటే డే టు డే వర్క్ కాకుండా చేసుకోగలిగితే మనం కూడా ఆయన లెక్క హిస్టరీలో మనం నిలిచిపోవడానికి మనకి అవకాశం ఉంటుంది. చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఐ రియల్లీ రిమెంబర్ రఘురాయ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.